అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ రోజున ఏపీ హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి. వాదనల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు వాదనలు వినిపిస్తూ కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించుకోకుండా రాజకీయంగా కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు జగన్ తరపున లాయర్లు హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఇక ప్రభుత్వం తరపున లాయర్లు కూడా వాదనలు వినిపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్కు విచారణార్హత లేదు, కొట్టివేయాలంటూ కూడా ప్రభుత్వం తరపున లాయర్లు అయితే వాదనలు వినిపించడం జరిగింది. మొత్తంగా ఈ రోజున జరిగినటువంటి విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లకు కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ప్రతిపక్ష హోదా కావాలి అని అసెంబ్లీ స్పీకర్కి లేదా అసెంబ్లీ కార్యదర్శికి దృష్టికి తీసుకొచ్చారా అంటూ కూడా క్వశ్చన్ చేయగా గత నెలలోనే ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్కు అసెంబ్లీ కార్యదర్శికి మేము లేఖను రాశామంటూ కూడా వారు హైకోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. గతంలో ప్రభుత్వం తరపున స్పీకర్ కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదంటూ కూడా తేల్చి చెప్పేసినటువంటి కొన్ని వీడియోస్ కూడా హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి జగన్ తరపున లాయర్లు అయితే తీసుకువెళ్ళడం జరిగింది. మొత్తంగా ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు ఇచ్చినటువంటి వీడియోస్ పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాత ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసును 3 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. ఇదే సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈ వాయిదాని అయితే 3 వారాల పాటు కేసును వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా ఈరోజు జరిగినటువంటి ఈ వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి లాయర్లు ఇచ్చినటువంటి వాదనల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు, అసలు ఇచ్చేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు వాదనలు విరుస్తూ కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రభుత్వం తరపున లాయర్లు వాదించినటువంటి వాదనలు కూడా వారు ఎత్తి చూపుతూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం తరపున పెద్దలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అంటూ కూడా తేల్చి చెప్పినటువంటి వీడియోలు చూపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కక్షపూరితంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు జగన్ తరపున లాయర్లు కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే ఈ కేసును 3 వారాలకు వాయిదా వేయడంతో ఈ కేసులో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏపీ హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించే విధంగా ఉత్తర్వులు ఇస్తుందా లేదా ప్రభుత్వం వాదనలు విన్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పిటిషన్ కొట్టివేస్తుందా అంటూ కూడా అందరూ ఆసక్తిగా చర్చించుకుంటూ ఉన్నారు.